ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ కనకదుర్గా మాతా శరణం. అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్లో నేను వాస్తు కార్యక్రమాన్ని చేస్తున్నాను. కొన్ని ఎపిసోడ్లు చేశాను. అందరూ ఆదరించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఎపిసోడ్ ఏమిటంటే ఉత్తర దిశలో మనకి జరిగేటటువంటి శుభం అశుభం ఫలితాలు గురించి నేను చెప్పబోతున్నాను. ఈ ఉత్తరం అనేది ఎలా ఉంటుందంటే, ఉత్తరాన్ని ఎప్పుడు కూడా స్థలం ఎక్కువగా ఉండాలి. తూర్పు ఉత్తరాలని స్థలాలు ఎక్కువగా ఉండాలి. పడమర దక్షిణంలో స్థలం తక్కువగా ఉండాలన్నమాట. అయితే ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే, ఉత్తరంలో తక్కువ పెట్టుకుని స్థలాన్ని దక్షిణంలో ఎక్కువ పెట్టుకుంటున్నారు. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే వీళ్ళకి చాలా ప్రమాదం జరుగుతుంది అనమాట. అలా చేయకూడదు. ఉత్తరంలో ఎప్పుడూ ఎక్కువ ఉండాలి, తూర్పులో ఎక్కువ ఉండాలి. ఇక సింహద్వారం పెట్టే దగ్గర లెక్కేసుకుంటే మనం ఈశాన్యం నుంచి వాయువ్యకి లెక్కేసుకుని సరిగ్గా సెంటర్ చూసుకుంటే, ఆ సెంటర్లో మనం ఈశాన్యం వైపుకి వచ్చే దగ్గరికి మనం సింహద్వారం పెట్టుకోవాలి. సింహద్వారం ఎక్కడ పెట్టుకోవాలంటే, సెంటర్ చేసాం కదా, ఆ సెంటర్ నుంచి అంటే ఇటు నుంచి మనం చూద్దాం. పోనీ ఈశాన్యం నుంచి చూస్తే 1, 2, 3, 4, 5 స్థానాల్లో మనం పెట్టుకోవచ్చు. అంటే తూర్పు నుంచి లెక్క 9లోనూ 1, 2, 3, 4, 5 5వ స్థానంలో మనం పెట్టుకోవచ్చు. అంటే ఉత్తరానికి వస్తుంది అది. అలాగే 6ది మధ్యమం అవుతుంది. తర్వాత మిగిలిన చోట మనం డోర్లు పెట్టుకోవడానికి చాలా కష్టం అన్నమాట, పెట్టుకోకూడదు. అంచేత ఎప్పుడైనా సరే ఉత్తర వాయువులో మాత్రం ద్వారాలు పెట్టకండి. కిటికీలు పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ఉత్తర ఈశాన్యంలో మాత్రం తప్పకుండా 1, 2, 3 పెట్టుకోవచ్చు. అలాగే ఉత్తర ఈశాన్యంలో పెట్టుకోండి. ఈ ఉత్తర ఈశాన్యంలో పెట్టుకోవడం వల్ల ఇంటి యజమానికి గొప్ప పలుకుబడి, 10 మందిలో గౌరవం, తన మాట ఎక్కడైనా సరే చెల్లుతుంది. అంత అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఇది ఉత్తర ఈశాన్యం. అయిగా ఇంకొక విషయం ఏమిటంటే, ఇది కుబేర స్థానం. ఉత్తరంలో కుబేరుడు ఉంటాడు. అలాగే అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఉంటుంది. అంచేత ఎప్పుడు కూడా మీరు ఈ ఉత్తరాన్ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా ఉత్తరం అంతా కొంచెం ఖాళీగా ఉంచుకొని, మొక్కలు ఇవి వేసుకోవాలి అని అనుకునేటప్పుడు అటు వేసుకోండి, అటు వాయువుకి వెళ్ళి వేసుకోండి. ఇటువైపు మాత్రం మొక్కలు కానీ ఏమీ వేయద్దు. ఇక్కడ ఈశాన్యంలో మీరు సంపు పెట్టుకోండి. సంపు పెట్టుకుంటే ఈశ్వరుడికి మంచి ప్రీతి. ఆయన అభిషేక ప్రియుడు కాబట్టి ఆయనకి చక్కగా మంచిగా ఆయన సంతోషిస్తాడు. మీకు మంచి సత్ఫలితాలని ఆయన ఇస్తాడు ఈశాన్యంలో. అదేవిధంగా మీ గుమ్మానికి ఎదురుగున్న కాంపౌండ్ వాళ్ళకి గేట్ పెట్టుకోండి. ఆ గేట్ పెట్టుకుని మీరు బయటికి నడిచేటప్పుడు నడక మాత్రం చూసుకోండి. ఉత్తరంలోంచి బయటకు వెళ్తున్నారు కదా, ఉత్తరంలోంచి బయటికి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళకండి, లెఫ్ట్లో నడద్దు. ఉత్తరంలోంచి మళ్ళీ ఇలా ఉత్తరానికే వచ్చి అలాగే ఆఫీస్కి వెళ్ళిపోండి. అంచేత అది కూడా చూసుకోండి. ద్వారాలు చూసుకోండి. ఇదిగో మీకు మ్యాప్ ఉంది, మ్యాప్ ప్రకారం చూసుకోండి. అందరూ చూసుకుని చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఇందులో మ్యాప్ ఉంది. ఆ మ్యాప్ ప్రకారంగా మీరు చూసుకోండి ఎక్కడ ద్వారాలు పెట్టాలి ఏమిటి అనేది. మ్యాప్ చూసుకుంటే ఎప్పటికప్పుడు మీకు తెలిసిపోతుంది ఎక్కడ డోర్ ఉండాలి, ఎక్కడ బయట కిటికీలు ఉండాలి. అంటే కిటికీల వరకు మనం వెళ్ళలేదు, ఇందులో ఓన్లీ డోర్ల గురించే చెప్పాను నేను. సింహద్వారం వరకు, దానికి మాకు కాంపౌండ్ వాళ్ళకి గేట్ వరకు చెప్పాను నేను. అది చూసుకోండి. మరి సెలవు. నమస్తే.